హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే మార్నింగ్ చూడండి, చక్కగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు సోమవారం అండి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ నేనేం చేశాను అన్నది చూపిస్తాను. తర్వాత లంచ్లో కూడా ఏమేమి చేశాను అన్నది చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే చక్కగా స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ రుబ్బు అయితే ఉంది. దాంతో నేను ఊతప్పం అయితే చేస్తున్నాను. హెల్తీగా చక్కగా ఆనియన్స్, టమాటోలు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఇందులో అయితే వేసేసానండి. చాలా చక్కగా కట్ చేసి వస్తుంది ఇది. ఇందులో వేసేసుకుంటే మనం ఇలా దోశల మీదకి, ఇలా ఊతప్పం మీదకి, దేని మీదకైనా ఆమ్లెట్లకి చక్కగా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. 1 minute చేసేయొచ్చండి ఇలాగా. నేనైతే ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను. దోశలకైనా, ఇలా ఊతప్పం వేసుకున్న, ఆమ్లెట్కైనా, దేనికైనా ఇందులోనే వేసుకొని కట్ చేస్తాను. చూడండి, ఐరన్ క్యాస్ట్ తవా అయితే తీసుకున్నాను కదా, దీని మీద అయితే ఎంత చక్కగా వస్తున్నాయండి. ఏది చేసినా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా. చూడండి, ఇలా ఇప్పుడైతే లైట్గా వర్షం కూడా మనకి పడుతుంది కదా, చిన్న చిన్నవి. అలాంటప్పుడు ఇలా వేడివేడిగా చక్కగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అందుకే ఇలా ఈరోజైతే ఊతప్పం చేస్తున్నాను. చూడండి, ముందైతే తవాకి ఆయిల్ అప్లై చేసేసి కొద్దిగా వేడెక్కినాక ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నీట్గా బ్రష్తో చేసుకొని తర్వాత ఇలా రుబ్బు అయితే వేసుకొని, తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటోలు, పచ్చిమిర్చి చక్కగా ఇలా పైన వేసేస్తున్నానండి. చూడండి, చక్కగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చక్కగా ఇలా వేసుకొని ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే గీ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను పప్పుల పొడి కూడా చేసి పెట్టుకున్నానండి. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపలుకులు అన్నీ కలిపి, కరివేపాకు కూడా, ఎక్కువ కరివేపాకు కూడా వేసాను. ఇందులో ధనియాలు అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాను కదా. ఇలా దోశల మీదకి కానీ, ఊతప్పం మీదకి కానీ చక్కగా ఇలా వేసుకొని, దీని మీద గీ వేసుకొని చక్కగా ఇలా కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుందండి. హెల్దీ కూడా. మన హెయిర్కి కావాల్సిన కరివేపాకు కూడా చక్కగా ఇందులో ఎక్కువగా వేసి పొడి చేసుకొని ఉంచుకున్నానండి. చూడండి, దోశ అయితే చక్కగా ఇలా బాగా కాల్చుకోవాలండి. ఒక సైడే కాలుస్తున్నాను. మూత పెట్టి మనం కాల్చుకుంటే చక్కగా కుక్ అయిపోతాయి అన్నీ కూడా. దీనిపైన వేస్తాం కదా మనం ఆనియన్స్, టమాటోలు, మిర్చి, చక్కగా కుక్ అయి మంచి స్మెల్ అయితే వస్తుందండి. నెయ్యి వేసుకొని చక్కగా ఇలా కాల్చుకుంటే అది కుక్ అవుతుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నాకైతే ఎంత వేరం తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి హెల్దీ బ్రేక్ఫాస్ట్.
చూడండి, పిల్లలు ఇలా ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటానండి. వాళ్ళకి టైం ఉండదు కదా, తెల్లవారి కాలేజీకి వెళ్ళిపోతే సెలవుల టైంలో ఇలాంటివన్నీ చేస్తుంటాను. చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ని. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పప్పుల పొడి చేసుకొని పెట్టుకోండి మీరు కూడాను. అది కూడా పప్పుల పొడి కూడా నేను వీడియో పెట్టానండి చేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి చేసుకోండి మీరు కూడాను. ఇలా చాలా బాగుంటుంది. చక్కగా పిల్లలు కూడా చక్కగా ఇష్టపడి తింటారు. పిల్లలకి టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెడుతుంటానండి. కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే గాబరాలో సరిగా తినరు ఇలాంటివి. ఎక్కువగా మా పిల్లలైతే చపాతీలే తింటారు. చపాతీ, పరోటా, పూరీలు. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి మా వారు ఆర్మీ జాబ్ కదా, ఇంకా మా లైఫ్ అంతా అటు సైడ్ బోర్డర్ సైడ్ గడిపేసి వచ్చాము. అందుకు పిల్లలకి ఎక్కువగా చపాతీ, పరోటా, పూరి, బ్రెడ్ ఇవే ఎక్కువగా అలవాటు. ఇలాంటివి కొంచెం తక్కువ. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చక్కగా నలుగురం తినేసామండి. చాలా బాగుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. తర్వాత అయితే నేను లంచ్లోకి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను, రైస్ పక్కన. తర్వాత కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి సింపుల్గా. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని చక్కగా ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత పోపు అన్నీ వేసుకున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక దొండకాయలు చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టేసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడుక్కొని చక్కగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్న చిన్న పీసులుగా. ఈ కడాయిలో అయితే చాలా బాగా అవుతాయండి ఫ్రై కర్రీస్. మొన్ననే తీసుకున్నాను కదా, ఇది ఆల్ ఇన్ వన్ అంటారు దీన్ని. మనకు కుక్కర్ లాగా యూజ్ అవుతుంది. తర్వాత కర్రీస్ చేసుకోవచ్చు, ఏదైనా ఇందులో అయిపోద్ది ఈజీగా. తర్వాత దొండకాయలు వేసేసుకున్నాక సాల్టు, తర్వాత పసుపు వేసి శుభ్రంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి కుక్ చేసుకోవాలండి. నీట్గా కలిపేసుకొని దీనికి ఒక లిడ్ వచ్చింది కదా, చక్కగా అది పెట్టేసి ఆవిరితో ఉడికిస్తానండి. చూడండి, అలాగా ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకోవడమే. మూత తీసుకొని చక్కగా ఆవిరితో మగ్గిపోతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అవుతుంటే. ఆ లిడ్డుకి కన్నం ఉంటుంది కదా, అక్కడ కూడా నేను ఎండుమిర్చి కాడ పెట్టేసి బంద్ చేస్తానండి. ఫుల్గా ఆవిరితో ఉడకాలి అనేసి, లేకపోతే ఆవిరి వచ్చేస్తుంది కదా అందులోంచి, కన్నంలోంచి. అందుకనేసి ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరి కూరు పెట్టుకున్నాను కర్రీలో వేసుకోవడానికి. చూడండి, కొబ్బరి కూర కూడా వేసేసి, ఎండు కొబ్బరి అండి.
తర్వాత ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. తర్వాత కారం, ఇందులో ఆనియన్స్ అయితే నేను వేయలేదండి, వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్లో ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చక్కగా తెలుస్తుంది ఫ్రై అవుతుంటే, ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని తినేద్దామా అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంకా మజ్జిగ చారు అయితే చేశానండి ఇలా సింపుల్గా. ఇది మా లంచ్ అండి ఈరోజు. దొండకాయ ఫ్రై, మజ్జిగ చారు, రైస్. ఈరోజు సోమవారం కదా, ఇంక ఇలాగా సింపుల్గా చేసేసాను. చూడండి దొండకాయ అయితే ఎంత చక్కగా కుక్ అయిపోయింది. చూడండి రైస్ అయితే వేసేసుకున్నాను. చక్కగా ఇలా మజ్జిగ చారు వేసుకొని చక్కగా ఇలా దొండకాయ ఫ్రైతో తింటుంటే అబ్బా ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేనండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి వండుకొని ఆరోగ్యంగా తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.